ఈరోజు ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. రవళి, హరిత, విజయ్ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. వంటలు చేసేటప్పుడు ఎందుకులే మాట మాట చూసే వంటలే కదా మీరు చేసినవే కదా అని చూపించలేదమ్మా. రండి బాబోయ్, నాకు చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ ఫోన్లో కూడా చాలా అద్భుతమైన రోజు. ఓకే, పుట్టినరోజు మీరందరూ వచ్చి ఇలా వచ్చి నన్ను విష్ చేస్తుంటే నాకు నిజంగా ఎంతో సంతోషంగా ఉంది. అది కాదు చూసారా, మా అమ్మాయి బలంగా మెడ్రాస్ అయినా, దుబాయ్ అయినా, మలేషియా అయినా ఎంతమంది ఫ్రెండ్స్ వచ్చారు. గుండె పొంగిపోతుంది నాకు. హాయ్ అమ్మా, బాగున్నారా? నేను బాగున్నానమ్మా. లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా, మీ విజయదుర్గ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఏంటంటే అమ్మ విశేషం, ఈరోజు నా బర్త్డే May 18th. ఈరోజుకి సాటర్డే వచ్చిందని సండే పెట్టుకుంటున్నారని ఆల్రెడీ మా విజయ్ చేసిన వీడియోలో చెప్పాను. 19th చేస్తున్నారు, రేపు చేస్తారు. ఈరోజు చెన్నై నుంచి మా అమ్మాయిలు ఫ్రెండ్స్ వచ్చారు, పిల్లలందరికీ ఫ్రెండ్స్ అవుతారు, డ్యాన్స్ క్లాస్ ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఈరోజు మార్నింగ్ అంతా హరిత వాళ్ళ ఇంట్లో అయిపోయింది, ఈవినింగ్ ఇక్కడికి వస్తున్నారు డిన్నర్కి. అందుకని వాళ్ళ డిన్నర్ అంతా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాను, అన్ని రకాలు వండుతున్నాను, ఇక్కడ ఏర్పాటు చేస్తున్నా. వంటలు అయిన తర్వాత కూడా మీకు చూపిస్తా. వంటలు కూడా అందాక ఒక ఆయిల్ పడదాం అని చెప్పి పడుతున్నాను అనమాట. మరి సాయంత్రానికి అది భోజనాల టైంలో తీసేటప్పుడు కుదురుతుందో లేదో ఎవరికైనా 2-3 చదువుతా టైంకు. ఆదిబట్ల వాణి, నమస్తే అమ్మ, ఎలా ఉన్నారు? బాగున్నారా? మాగాయ పెట్టే విధానం చాలా బాగుంది. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. ప్రియాంక, హాయ్ మేడం, నా పేరు ప్రియాంక, మాది విజయవాడ. మీరు మా అత్తయ్య నాంచారమ్మ గారితో మాట్లాడారు. ఆవిడ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఆవిడ హ్యాపీనెస్ మాటల్లో చెప్పలేము. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీకు మా అత్తయ్య అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే విషెస్ చెప్పమన్నారు. ఓకే అమ్మ, థ్యాంక్ యూ చెప్పమ్మ మీ అత్తగారితో. ఇంకొకటి ఎవరు, రాజశ్రీ ఊటుకూరి, హాయ్ మ్యామ్, నైస్ సూపర్ 2576. మాగాయ పచ్చడి సూపర్ అక్క, నువ్వు సూపర్, మీ వంటలు సూపర్, భలేగా కాలక్షేపం చేస్తారక్క, అన్ని లవ్లన్నీ పెట్టింది నావి. చదవండి అక్క, లైవ్లో ఎంత నీట్గా చేస్తున్నారు. చదువుతానమ్మా, అప్పుడప్పుడు చాలామంది వరకు నేను ఎంతవరకు వీలవుతుందో అంతవరకు నేను చదువుతున్నా. వాళ్ళు లేట్ అవుతుందో టైం అవుతుందో అని అన్నా కూడా నేను చదువుతానే ఉంటున్నానమ్మా. హాయ్ అమ్మ, ఎవరి పేరేంటి? జీవి భాస్కర్, హాయ్ అమ్మ, ఎలా ఉన్నారు? పచ్చళ్ళ సీజన్ వచ్చేసింది. మీరు మ్యాంగో పికిల్స్, ఆవకాయ, మాగాయ పికిల్స్ పెడుతున్నందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది అమ్మా. థ్యాంక్స్ అమ్మా, స్టే సేఫ్ అండ్ హెల్దీ. ఓకే అయ్యా, థ్యాంక్ యూ. నా హెల్త్ గురించి, నా హెల్త్ అంటే చాలామందికి, మీరే కాదు చాలామంది చెప్తారు. నాకు ఈ విషయంలో చాలా చాలా సంతోషంగా ఉన్నాను. స్వాతి చిన్ను అంటమ్మా, హాయ్ అమ్మా, నమస్తే. మీరంటే నాకు చాలా ఇష్టం. మీరు చేసే ప్రతి కుకింగ్ బాగుంటుంది. ఓకే అమ్మ, మీరు నేర్చుకుంటారని మీకు ఈజీగా ఉండేదే చేస్తున్నాను కదా నేను. చాలా థ్యాంక్స్ అమ్మ. ఓకే అమ్మ, ఇప్పుడు నువ్వులు పడతా, పచ్చళ్ళది కదా, కాస్త నువ్వుల నూనె పడుతున్నాను అనమాట. నువ్వులు పల్లీలు ఏది పడితే అది పడతా. పల్లీలు అయితే పచ్చళ్ళలో వాడడం కదా, ఈ మాగాయలు అట్లయితే పల్లీలు నూనె పోసా. ఏదైనా ఆవకాయ బావకాయ పట్టుకోవాలంటే అలాంటిది నువ్వులు పోయాలి. ఈరోజు నువ్వులు పట్టుకుందాం రెండమ్మ. ఓకే అమ్మ, ఇదిగో ఫస్ట్ ఇది ఆన్ చేసుకోవాలమ్మా, తెలుసు కదా. ఆ తర్వాత ఇది 90 degreesలో పెట్టుకోవాలమ్మా. పెట్టుకుని 10 minutes వెయిట్ చేయాలమ్మా, తెలిసిందే కదా మీకు. 10 minutes వెయిట్ చేసిన తర్వాత అప్పుడు ఈ మిషన్ రన్ చేద్దాం. ఓకేనమ్మా, అంతవరకు కొంచెం 10 minutes టైం ఉంది కదా. మీకు తెలుసు కదమ్మా, మిరియాల ఫుడ్స్ వాళ్ళది ఆర్గానిక్ ఆయిల్ మేకర్. ఓకే అమ్మ, దీని గురించి అన్ని పప్పులు నేను చాలా పడుతున్నాను. మీకు ఎవ్వో వేరుశనగ గుళ్ళు అయితే, అదే పల్లీలు అయితే ఇష్టానికి పడుతున్నా, ఇంట్లో వాడే నూనె కదా. నువ్వులు అప్పుడప్పుడు పడుతున్నా, సన్ఫ్లవర్ ఆయిల్ పడుతున్నా, అది కూడా ఉంది ఇంట్లో, సన్ఫ్లవర్ ఆయిల్ కూడా ఉంది. పోతే కొబ్బరి నూనె, కొబ్బరి చిప్పలు ఎప్పుడున్నా ఒక్కోసారి మీకు చూపించలేను, అప్పుడప్పుడు కొబ్బరి చిప్పలు వేసేస్తూ ఉంటా.
ఇంట్లో ఉంటాయి కదా దేవుడు కొట్టిన అయ్యాయి కొబ్బరి చెప్పులన్నీ తీసేసి గబగబ పట్టించేస్తాను నూనె. ఇంట్లో ఆయిల్ మిషన్ ఉంటే మీకు ఎంత ఏదైనా ఏ సీడ్స్ అయినా సరే అమ్మ, ఆయిల్ వచ్చే సీడ్స్ ఏదైనా వేసుకుంటే ఒక అరకిలో వేసుకుంటే మీకు 10 మినిట్స్ లోపే. కిలో వేస్తేనే 18 మినిట్స్ 20 మినిట్స్ పడుతుంది. 10 మినిట్స్లో అరకిలో పట్టుకోవచ్చు ఏదైనా కూడా. ఓకేనమ్మా. దీని గురించి మీకు చాలాసార్లు చెప్పాను. ఆరోగ్యం అంతే. మన ఆయిల్ మనం నేరుగా మనం చేసుకున్నాం కాబట్టి మన కళ్ళెదురుగుండా ఎటువంటి కెమికల్స్ లేవు కాబట్టి చెప్తున్నా. ఆరోగ్యానికి ఇక నేను అమ్మ ప్రతిసారి చెప్తాను, మీరు అనుకోద్దమ్మా, ఇది చాలా చాలా ఆరోగ్యమైనటువంటి ఆయిల్లోనే మనకి ప్రతిరోజు ఎంతో కొంత 3 పూట్ల ఆయిల్ వెళ్తుంది మనకి. అది మాత్రం అన్నీ మనం చూసుకోలేకపోయినా కనీసం మనం తినే పదార్థాల్లో మాత్రం ఆయిల్ ముఖ్యమైంది. దాన్ని మాత్రం మీరు చూసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. నేను వాడుతున్నాను, నేను చాలా ఆరోగ్యంగా ఉంటున్నాను. ఓకే అమ్మా. పోతే దీని గురించి హోల్ ఇండియా మొత్తం హోమ్ డెలివరీ చేస్తారమ్మా. ఆల్రెడీ మీకు ఇది ఇచ్చాను నెంబర్ కూడా 9030313387. ఈ నెంబర్ నా వీడియో చూసేటప్పుడు స్క్రీన్లో వస్తుందమ్మా. ఆ నెంబర్కి ఒకసారి కాల్ చేస్తే చాలు, మీరు తర్వాత వాళ్ళే ఫాలో అవుతారు. ఓకే అమ్మా. తప్పకుండా మీరు తీసుకుంటారని అనుకుంటున్నాను నేను. చాలామంది తీసుకున్నారమ్మా. ఎంతోమంది ఆఫీస్ నుంచి నాకు ఫోన్లు వస్తున్నాయి, మీ పేరు చెప్తున్నారు విజయదుర్గ గారు, చాలామంది తీసుకుంటున్నారని. ఓకేనమ్మా. తప్పకుండా తీసుకుని యూజ్ చేసుకోండి, మంచిది, ఆరోగ్యానికి మంచిది. ప్రతిదీ తీసుకోవచ్చు ఆయిల్. ఈ రేట్ కంటే తక్కువ కూడా వచ్చేస్తుంది బయట ఆయిల్. ఎట్టా వస్తుంది? ఇప్పుడు ఇది పడుతున్నా ఉంటే 400 గ్రాములు వస్తుంది మనకి. వాళ్ళు కిలో ఇస్తున్నారు ఈ రేట్కే. ఎలా ఇస్తారు? వేరే ఏదో కలబట్టే కదా. ఓకే అమ్మా. 10 మినిట్స్ అయిపోయిందమ్మా. ఇప్పుడు ఇక ఇదిగో ఉందా అని చేస్తున్నాను చూడండి. అది మిషన్. ఇదిగో ఈరోజు కిలో తెప్పించా. ఇదిగోండి 2 సెకండ్స్ కూడా అవ్వాల. ఇదిగో ఎట్లా ఆయిల్ ఎట్లా పడిపోతుందో చూడండి. 5 సెకండ్స్ కూడా అవ్వాల, ఆయిల్ అట్లా వచ్చేస్తుంది క్లియర్గా. ఓకే అమ్మా. అయిపోయింది. 16 మినిట్స్ అయింది. ఇది నువ్వులు కదా, పల్లీలు అయితే 20 మినిట్స్ అవుద్ది. ఇది ఇప్పుడు ఆఫ్ చేసేస్తున్నానమ్మా. ఇదిగో ఒకసారి ఇట్లా అదిగో వస్తుంది చూడండి. రివర్స్లు అంటే దారి ఎట్లా వస్తుందో. ఓకే అయిపోయింది. సూపర్గా అంతా వచ్చేసింది. ఇదిగో 400 నుంచి 450 గ్రాముల వరకు వచ్చింది చూడండి. ఇప్పుడు ఇందులో పోసేస్తున్నాను నేను. ఓకే. ఇది 2 డేస్ ఇలాగ అట్టి పెట్టేస్తానమ్మా. నేనేమి వాడను 2 డేస్. అది పేరుకుంటుంది. మొన్న ఎవరో ఒక అమ్మాయి చెప్పింది నాకు కామెంట్స్లో, అమ్మ నూనె ఎండలో పెట్టండి అని. నిజంగా నాకు తెలియదమ్మా. ఎండలో పెడతా, రేపు తేరుకున్న తర్వాత ఎండలో పెడతా. చక్క ఎండలో పెట్టిన తర్వాతే ఊరగాయలు వేస్తా. నువ్వు చెప్పావు కదా, అంతవరకు నాకు తెలీదు. ఓకే అమ్మ. ఇప్పుడు వెళ్ళి ఇక వస్తారు. ఇక ఇప్పటి నుంచి మొదలు పెడితే కానీ సాయంత్రానికి వంటలు వాళ్ళకి. చాలా వెజిటేరియన్ వాళ్ళు, నాన్ వెజ్ వాళ్ళు అందరూ ఉన్నారు. అందుకని వాళ్ళకి సంబంధించిన వంటలన్నీ ఇప్పుడు చేసి అన్నీ అయిన తర్వాత మళ్ళీ నేను చేసిన వంటలు కూడా మీకు చూపిస్తా. ఓకే అమ్మా. మిషన్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మీకు చెప్పాను కదా. ఫోన్ నెంబర్ కూడా రిసెప్షన్లో ఇస్తాను. నేను ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ ఇస్తానమ్మా. దాన్ని ఫాలో అవ్వండి తప్పకుండా. ఓకేనమ్మా. మీకు హోమ్ డెలివరీ ఎక్కడైనా సరే, ఇండియాలో ఎక్కడ చేసినా కూడా వాళ్ళు హోమ్ డెలివరీ చేస్తారు. ఓకేనమ్మా. ఈరోజు ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. రవళి, హరిత, విజయ్ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. చెన్నై నుంచి వచ్చారు, దుబాయ్ నుంచి, మలేషియా నుంచి అట్లా ఫ్రెండ్స్ వచ్చారు. వాళ్ళు మార్నింగే దిగేశారు. అందుకోసం ఈ పూట మా ఇంటికి డిన్నర్కి వస్తున్నారు. అవునా? వాళ్ళ కోసం నేను అవే వంటలన్నీ చేశాను. అందుకని ఇవాళ మళ్ళీ ఒక కేక్ కట్ చేస్తాం. ఈరోజు బర్త్డే కాబట్టి ఈరోజు ఒక కేక్ కట్ చేస్తాం. రేపొద్దున
అసలు ఫంక్షన్ అంతా రేపు చేస్తున్నాం అమ్మ, పెద్ద ఫంక్షన్ రేపు చేస్తున్నాం. సండే వచ్చిందని సాటర్డే ఎందుకు లేని సండే పెట్టుకున్నాం. ఓకేనమ్మా. ఇప్పుడు వాళ్ళందరూ వస్తున్నారు, నేను ఇదే రెడీ అయ్యి కూర్చున్నా, మీకు వంటలన్నీ చూపిస్తా రండి. తర్వాత మాట్లాడుకుందాం, ఇంకొక వీడియోలో వాటిల్లో అన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఓకేనమ్మా, రండి. వంటలు చేసేటప్పుడు ఎందుకులే మాట చూసే వంటలే కదా, మీరు చేసినవే కదా అని చూపించలేదమ్మా. ఇదిగో చికెన్ ఫ్రై చేశా, 2 చికెన్ ఫ్రైలే. ఇదిగో 2 చికెన్ ఫ్రై చేశా. ఇదిగో అన్నం ఒకటి పెట్టేశాను, ఇంకోటి కడిగి పెడుతున్నాను. ఇవిగో ఇవి ఇదిగో చూసారమ్మా, ఇదిగో మటను మామిడికాయ. ఇదిగో అమ్మ గోంగూర మటన్లో ఎందుకంటే ఫంక్షన్లో మటన్ వండుతున్నారు. అల్లెళ్ళ భోజనాలు పిలుస్తారు, మళ్ళీ వాళ్ళు ఒట్టి మటనే వండుతారు. నేను ఎట్లా కలగలిపి వండుతాను కాబట్టి ఒకటి మటన్ మామిడికాయ వేసాను, ఒకటి గోంగూర మటన్ వేసాను. ఆంటీ ఇలా బాగుంటాయని వాళ్ళకి ఇష్టం నా వంటలు కూడా, అందుకే ఇవి చేశాను అనమాట. సపరేట్గా మటన్ కూరే వండకుండా 2 వెరైటీగా వండా. నాన్ వెజ్కి ఇదేనమ్మా, మటను మామిడికాయ, మటను గోంగూర, చికెన్ ఫ్రై. ఇగో వెజ్లు ఇగో అమ్మ. ఇదిగో అమ్మ వంకాయ వేపుడు. ఇదిగో అమ్మ రసం. ఇదిగో అమ్మ ములక్కాయ మామిడికాయ కూర. వెజ్ వాళ్ళకి కూడా మామిడికాయ తినాలి కదా, అందుకని ములక్కాయ మామిడికాయ. ఇదిగో అమ్మ పప్పు టమాటా. ఇదిగో అమ్మ పెరుగు పచ్చడి, పొట్లకాయ పెరుగు పచ్చడి. ఇక ఇవేమో ఇదిగో మాగాయ ఎండబెట్టి చేస్తాం కదా, మాగాయ పచ్చడి వాళ్ళు వేసుకుంటారని రెడీగా పెట్టా. ఇదిగో అమ్మ ఇదేమో తురుము పచ్చడి, తురుము పెట్టాను నిన్నే, ఇది తురుము పచ్చడి. ఇక పెరుగు ఫ్రిడ్జ్లో పెట్టా, రసం పెరుగులు అన్నీ ఉన్నాయి. హాయిగా బిర్యానీలు కూడా వద్దన్నారు. మధ్యాహ్నం కూడా అక్కడ హరిత వాళ్ళ ఇంట్లో లంచ్, వాళ్ళకి మార్నింగ్ ఫ్లైట్కి దిగారు అందరూ. వాళ్ళ ఇంట్లో మధ్యాహ్నం పిల్లలే ఫోన్ చేసి రవళి చెప్పింది, అమ్మ ఇక్కడ కూడా బిర్యానీ పెద్దగా తినలేదు, వద్దులే అన్నమే వండేసాయి, కూరలు ఉన్నాయి కదా తింటారని. అందుకని అన్నాలు కూరలు అన్నీ రెడీగా ఉన్నాయి, వస్తారు ఇక. అందుకని వచ్చేటప్పటికి ఈ లోపల మీకు చూపించవచ్చని చూపించాను అనమాట. అంత ఇదే ఇక్కడంతా చైర్స్ వేసి సెట్ పెట్టేసా. ఓకే అమ్మ, కాస్త టైం ఉంది వాళ్ళు రావటానికి, చూశారు కదా అవన్నీ. ఏం లేదు, ఈ మొన్న అక్షయ తృతీయ రోజుకి నాకు 1 year అయింది స్టార్ట్ చేసి. అమ్మ ఏంటి వరుసనే 1 year అని 100 days అని వరుసనే చేసింది అనుకుంటారేమో. కరెక్ట్గా అలా వచ్చినాయి అమ్మ. అక్షయ తృతీయ రోజు స్టార్ట్ చేసింది 1 yearకి వచ్చింది. వీడియో బయటకు రిలీజ్ అయింది May 2కి 1 year అయింది. 1 year లోపే 100 వీడియోస్ అయినాయి అని అదొకటి 3 వరుసగా వచ్చేసినాయి. అందుకని కానీ చూశారు చాలా బాగా అందరూ. పోతే ఒక అమ్మాయి వాళ్ళ పేరేంటి ఆదిపట్ల వాణి. అమ్మ ఎలా ఉన్నారు, మీరు బాగున్నారా? మన పురాణ సంగతి చాలా చక్కగా చెప్పారమ్మా, తెలుసుకోవడం చాలా అవసరం అమ్మా. ఛానల్ పెట్టి 1 సంవత్సరం అయినందుకు చాలా సంతోషంగా ఉందమ్మా. మీ ఆరోగ్యం జాగ్రత్త అమ్మా. చాలా థ్యాంక్స్ అమ్మా. అందరూ ఆరోగ్యం గురించి చెప్తున్నారు, ఆరోగ్యాన్ని చూసుకుంటూనే ఉంటున్నాను. ఓకేనమ్మా. అన్నీ ఇంగ్లీషే. ఎవరు ఆదిలక్ష్మి 2008 అమ్మా. విజయదుర్గ గారు అక్షయ తృతీయ రోజున మీ ఛానల్ మొదలుపెట్టారు. 1 సంవత్సరం పూర్తయిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరు ఇలాగే ఎల్లప్పుడూ ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని, ఇంకా మీ ఛానల్ అభివృద్ధి చెందాలని, త్వరగా 1,00,000 మంది కుటుంబ సభ్యులు కావాలని ఆకాంక్షిస్తున్నాము, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. అయ్యారులే 94,000 దాటారు, అవుతారు ఇంకొక 6 కదా, 5, 6 అవుతారు తొందరగా. అప్పుడు అదొక సెలబ్రేషన్ లాగా చేసి మళ్ళీ చూపిస్తాను. ఈరోజు ఇప్పుడు వీళ్ళందరూ వస్తున్నారు కదా, ఇదొక వీడియో, వంటలు వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళందరూ ఒక వీడియో తీసి ఒకటి పెడదాం బర్త్డే ముందు. రేపొద్దున ఎలాగూ పెద్ద ఫంక్షనే కాబట్టి రేపొద్దున మళ్ళీ చేద్దాం. రండి రండి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. అసలు
అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు. నా బర్త్డేకి నేనే థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఎంతో కష్టపడి అంత దూరం నుంచి నా బర్త్డే కోసం వచ్చేసారా? అమ్మో, నా బర్త్డే కోసం ఇంత దూరం నుంచి వచ్చారా? చాలా సంతోషించాల్సిన విషయం కదా. చాలా హ్యాపీ అండి. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. అయ్యి బాబాయ్, నా బర్త్డేకి మీరు అందరూ ఇలా వస్తే నాకు ఎంత హ్యాపీగా ఉందో తెలుసా? ఓయ్ బాబోయ్, ఓకే అయ్యా, చాలా సంతోషం మీరు అందరూ రావటం. కొంచెం డౌట్ అయింది. ఓహో, మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఓకే అమ్మా, ఇటు పెట్టు ఫేస్ యాక్టింగ్. కెమెరా ఉంది కదా, யூடியூப் கதை. வணக்கம். இந்த அம்மா வந்து எனக்கு என் படத்தில் ஃபஸ்ட்டு படத்தில் ஹீரோனியாக பண்ணும்போது எனக்கு மாமியாராக நடித்தாங்க. ஸோ அதுலேருந்து இந்த நிமிஷம் வரைக்கும் அவங்க 28 வருஷமாக எனக்கு கூட வந்து அவங்க வந்து என் கூட రన్ பண்ணிட்டு இருக்காங்க. యంగ్ ఫ్రెండ్ ఇప్పుడు ఏం చెప్పారో తెలుసా అమ్మా? ఈ అమ్మాయి నేను ఫస్ట్ హీరోయిన్గా చేసినప్పుడు ఈవిడ మా అత్తగారు క్యారెక్టర్ చేశారు. అప్పటి నుంచి మేము అందరూ ఇలాగే ఉన్నాము అని చెప్తుంది. ట్రావెల్ చేస్తాము. அது வணக்கம் அனைவருக்கும். நானும் என்னோட முதல் படம் வந்து வாழ்க்கை சக்கரம், தமிழ் படம். வாழ்க்கை சக்கரத்துல அம்மா வந்து மணிவண்ணன் சார் ஒய்ஃப், நான் வந்து சத்யராஜ் தங்கச்சி ஆக்ட் பண்ணேன். அப்பத்துல இருந்து நானும் அவங்க கூடயே டிராவல் பண்ணிட்டு அவங்க అమ్మ அவங்க కూడా నల్ల ఫ్రెండ్స్ తో ఇది పండేవాళ్ళు. వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా, నేను కూడా తమిళ మాట్లాడతాను చూడు, వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా లొకేషన్కి వచ్చినా కూడా చక్కగా ఎంతో బాగా మాట్లాడేవారు. అందరూ అంతే, వీళ్ళు మదర్స్ వస్తారు కదా, వీళ్ళ పేరెంట్స్ వస్తారు కదా లొకేషన్కి కూడా, ఆర్టిస్ట్ కూడా, అందరూ అమ్మలు అందరూ చాలా బాగా మాట్లాడుకునేవాళ్ళు. తమిళ్ కాకపోతే కొన్ని సంవత్సరాలు అయిపోయింది వదిలేసి నేను. కానీ అప్పుడు యాక్ట్ చేసిన పిల్లలందరూ నా కోసం వాళ్ళ బర్త్డేకి వచ్చారంటే నాకు చాలా సంతోషంగా ఉంది. కొచ్చిన్ వచ్చారు, వచ్చారు. విచిత్ర మీకు తెలుసు, మొన్న మధ్య సీరియల్ కూడా చేసింది. ఏం సీరియల్ మనం చేసాం? గీతా గోవిందం చేసింది. బిగ్ బాస్, తమిళ్ బిగ్ బాస్. మరి 90s యాక్ట్రెస్ నాను. అది ஹரிதா, ராவலி எல்லாம் நமக்கு வந்து கோ ஆர்டிஸ்ட், ஃப்ரெண்ட்ஸ், கிளாஸ்மேட்ஸ், ఫ్యామిలీ ఫ్రెండ్. அம்மா ஃபுல்லா ஷூட்டிங் ஸ்பாட்ல ఫుల్ ఫన్. ఇప్పుడు నేనేదో ఇప్పుడు నాకు 70 సంవత్సరాలు నిండిపోయినాయి కదా, వీళ్ళందరూ చూడు వచ్చి బాబోయ్ నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు ఆంటీ ఆల్మోస్ట్ 90sలో ఉండి తెలుసు. నేను డ్యాన్స్ క్లాస్, కళామాస్టర్ డ్యాన్స్ క్లాస్లో ఉన్నప్పుడు అప్పుడే నేను స్టార్టెడ్ మై యాక్టింగ్. అప్పుడు ఆంటీ డాటర్స్ శాంతి, స్టైల్ ఉంటే అక్కడ వచ్చి డ్యాన్స్ నేర్చుకున్నారు. ఆ టైం నుండి ఈ టైం వరకు మేమందరం లైక్ ఫ్యామిలీ. నా వైఫ్, నా ఫ్యామిలీ, వీళ్ళ ఫ్యామిలీ అందరం చాలా క్లోజ్. అది మాత్రం కాదు, శాంతి యాక్ట్రెస్గా అయిన తర్వాత హరిత నేమ్లో తమిళ్లో కులవిలకంటే ఒక సీరియల్ చేసాము. అది చాలా పెద్ద. నా భార్య హరిత, దట్ ఈస్ అ వెరీ బిగ్ హిట్ ప్రాజెక్ట్ ఇన్ తమిళనాడు. 2000లో వచ్చింది. ఈ రోజు వరకే చాలా హిట్ అయిన సీరియల్ కులవిలకు సన్ టీవీలో వచ్చింది. మేమందరం చాలా క్లోజ్ ఫ్యామిలీ పీపుల్. రవాళితో కూడా నేను ఒక సీరియల్ చేశాను. అలాగా మా లైఫ్ హ్యాపీగా జరుగుతూ ఉంది. వీఆర్ వెరీ వెరీ హ్యాపీ టు థ్యాంక్ యూ మీరు అందరూ వచ్చి ఆంటీ చాలా సంతోషం నాకు నిజంగా. మా పిల్లల ఫ్రెండ్స్ ఏం పిలిచారు? ఫ్రెండ్స్ చెప్పటల్లా సరిగ్గా. ఫ్రెండ్స్ పిలిచాంలే, ఫ్రెండ్స్ వస్తున్నారులే, ఏర్పాటు చేయి డిన్నర్ అంటున్నారు. మీరు వచ్చినారు చెన్నై నుంచి అని చెప్పట్లే. తర్వాత మీకు మేము అందరూ ఆల్మోస్ట్ ఒక 20 పీపుల్ చెన్నై, మలేషియా, దుబాయ్ అండ్ యూకే ఇలాగా అక్కడ ఉండి చేయాలంటే ఈ రోజు వచ్చి చూసుకో 2-3 days ఇక్కడ ఉంటున్నాము. బై ద వే ఐ యామ్ యాక్టర్ శక్తి కుమార్ ఫ్రమ్ సౌత్ ఇండియా. థ్యాంక్ యూ. ఓకే, చాలా సంతోషం అమ్మా. ఇంతమంది ఇంకా వస్తున్నారు, ఒక కారులోనే వచ్చారు వీళ్ళ వరకు, ఇంకా వెనకాల వస్తున్నారు అందరూ. వచ్చిన తర్వాత వాళ్ళు కూడా మీతో క్లియర్గా మాట్లాడతారు తమిళ్లో, నేను తెలుగులో చెప్తాను మీకు. ఓకేనమ్మా? ఓకేనమ్మా. నాకు మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నారా? లాస్ట్ టైం వచ్చినప్పుడు చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకోవాలి యూట్యూబ్ ఛానల్. చేసుకున్నావా? 95,000 సబ్స్క్రైబర్లు.
1 lakh అవుతుంది కొంచెం దగ్గరలో. సూపర్ 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 అమ్మా. 1 lakh 1 year అయింది. 1 year లో 1 lakh. మొన్న 10th కి 1 year. அப்ப எவ்வளவு வீடியோஸ் எடுத்து போட்டுருக்காங்க. 100 వీడియోస్ అయిపోయినాయి. 100 அப்லோட் இதுதான் அதெல்லாம். 100 వీడియోస్ అయిపోయినాయి. ఫనీ ట్రాక్ நமக்குலாம் வந்து ஒரு இன்ஸ்பிரேஷன் அவங்க உண்மையாவே. షీ ఇస్ గ్రేట్. ఎంత ఫిట్ గా ఉంది అంటే సారీ రాత్రి విజయ్ తీసుకొచ్చాడు కేక్ కట్ చేసేటప్పుడు ఈ చీర పెట్టి వెళ్ళారు విజయ్ వాళ్ళు వచ్చి. సరే బ్లౌజ్ కుట్టించుకునే దాకేందుకులే షూటింగ్ ఇంకా వస్తాడు కాసేపటికి. సరే ఏదో బ్లౌజ్ వేసుకుందాంలే గోల్డ్ ఉంది కదా ఏదో వేసేసా. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. మీరు రావడమే నాకు చాలా సంతోషం. అసలు ఎన్నిసార్లు మెనీ చెప్పక్కర్ల. అమ్మో వచ్చారంటే నా కోసం ఇదే ఎంతో ఆనందం. చెన్నై అనేటప్పటికీ ఒక రకమైనటువంటి ఇది వస్తుంది పులకరింత. ఈరోజు ఇంత బాగా జరుగుతుందా ఇక్కడ. మా విజయ్కి షూటింగ్ ఎప్పుడు పని ఉన్నప్పుడు వాడి షూటింగ్ ఉంటుంది. రాలే ఇంతవరకు రాలే. ఇప్పుడు చాలా టైం అయింది ఇంకా రాలే. వస్తే బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు వాళ్ళు కూడా ఫ్రెండ్స్తో. ఫ్రెండ్స్ అందరూ వచ్చారని వాడు కూడా వస్తే బాగుండేదమ్మా. అదే చూస్తున్నాను మరి ఇంకెప్పుడు వస్తాడా అని చూస్తున్నాను. ఇంకా వచ్చేటట్టు ఏం అనిపించట్లా. ఇప్పుడు మా ఇంటికి వచ్చినప్పుడు సంవత్సరానికి ఒకసారేనా మళ్ళీ ఫోన్లో కూడా చాలా అద్భుతం రోజు. ఓకే పుట్టినరోజు మీరందరూ వచ్చి ఇలా వచ్చి నన్ను విష్ చేస్తుంటే నాకు నిజంగా ఎంతో సంతోషంగా ఉంది. ఎంత దూరాల నుంచి వస్తున్నారు విష్ చేయడానికి. అయ్యో హరి మాస్టర్ గారు గుర్తుపెట్టాను. మీకు విష్ చెప్పడానికి దుబాయ్ నుంచి వచ్చారండి ఆయన. ఈయన కూడా ఫోన్లో పెంచుతాను అన్నాను. దుబాయ్లో హోటల్ వెచ్చిరికారు. అవునా అవునా ஏதோ ஹோட்டல் இருக்கு அங்க ஃப்ரெண்டு கத்தியன்னு சொன்னாங்க விஜய். அப்படியா? ஓகே ஓகே. துபாய் சேர்க்கல பாப்பா. ఈశ్వర పరమేశ్వర తండ్రి మా అమ్మ వాళ్ళ మూలంగా ఎంతమంది గ్రూప్ వచ్చారో చూడండి. థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ. అది కాదు చూసారా మా అమ్మాయి మూలంగా మెడ్రాస్ అయినా దుబాయ్ అయినా మలేషియా అయినా ఎంతమంది ఫ్రెండ్స్ వచ్చారు. అందరినీ గ్యాదర్ చేసి సర్ప్రైజ్. అదే బోర్డు బాగుంది. ఏంటమ్మా బా అందరూ టిష్యూలు ఇది అన్నయ్య తెచ్చింది రాత్రి. బాగుంది. ఇదిగో చీరల మీద చీరలు చూడండి. ఇదిగో సూపర్ కలర్ బాగుంది. ఇది చెప్పాను కదా విజయ్ తీసుకొచ్చాడని. ఇది ఇప్పుడు ఈవిడ తీసుకొచ్చింది. బాగుంది. బార్డర్ అంతా చాలా బాగుంది. డ్రెస్ శారీ బాగుంది. కలర్ బాగుంది. మా మమ్మీ దగ్గర అన్ని కలర్స్ ఉంటాయి. లేని కలర్స్ సెలెక్ట్ చేస్తూ ఉండాలి అన్నమాట. అదే అది చూసారా కలర్ ఎంత బాగుందో. గుండె పొంగిపోతుంది నాకు. చాలా కాస్ట్లీ చీరలు ఇలాగే ఉంటాయి మడతలు. అది తగ్గేదే. ఓకే అమ్మా చూశారు కదా సందడి. చెన్నై నుంచి, దుబాయ్ నుంచి, మలేషియా నుంచి వచ్చి, కేరళ నుంచి మా అమ్మాయి ఫ్రెండ్స్ అందరూ నా మీద అభిమానం చేత, అమ్మాయి పిలిచినా కూడా ఆంటీ అంటే అభిమానం ఉంది కదా అందుకే వచ్చారు. ఫ్రెండ్స్ పిలిచిన వెంటనే ఆంటీ బర్త్డే అని చెప్పి ఇంతమంది వచ్చారు. నాకు నిజంగా
చాలా చాలా సంతోషంగా చాలా హ్యాపీగా ఉంది వీళ్ళందరినీ చూడటం. నిజంగా చాలా హ్యాపీగా ఉందమ్మా. ఎప్పుడు ప్రతి సంవత్సరం ఏళ్ళింటికి కూడా వచ్చారు, అప్పుడు కూడా కలిసాం. మళ్ళీ వెంటనే నా బర్త్డే వచ్చేటికి వచ్చారు చూడు, అది నిజంగా చెప్పుకోదగిన విషయం. ఎంత ప్రయాసపరిచి రావడం కదమ్మా ఫ్లైట్లో, అది చిన్న విషయం కాదు. నాకు మాత్రం చాలా సంతోషం. మా పిల్లలు ఇప్పుడు ఈ సంతోషాన్ని కూడా ఇచ్చారు నా బర్త్డేకి. నిజంగానే నేనేదో చెన్నైలో ఉన్నట్టు ఫీల్ అయిపోతున్నా. అందరూ తమిళ్ మాట్లాడుతున్నారు కదా, చెన్నైలో ఉన్న ఫీలింగ్ ఉంది నాకు. ఓకేనమ్మా. మళ్ళీ ఇప్పుడు అంతా భోజనాలు అయ్యేదాకా చాలా టైం పడుతుంది. అప్పుడు తిండ్రు వీళ్ళు ఇక మాట్లాడుకోవటం, ఫోటోలు, ఆడావిడి, ముచ్చట్లు. సెలబ్రేషన్స్ అంటే ముచ్చట. మరి చెప్పు, మరి మాట్లాడించారు రేపు కూడా. కాసేపు మాట్లాడేస్తానంట. అమ్మకి అంటే హ్యాపీ చేయడానికి ఏమేంటని ఆలోచిస్తూ ఉంటాం. మరి చెల్లి నేను ఏం చేస్తే బాగుంటుంది అంటే థింగ్స్, గిఫ్ట్స్ అనేది జస్ట్ ఒకసారి చూడగానే బాగుంది అనిపిస్తుంది. ఆ తర్వాత వాడతాము, పక్కన పెట్టేస్తాం. బట్ ఎమోషన్స్, ఫీలింగ్స్ ఉంటాయి కదా, ఆ ఎమోషన్ ఫీలింగ్ అనేది ఎప్పుడు అనుకున్నా కూడా ఆ హ్యాపీనెస్ వస్తూనే ఉంటుంది. ఆ మెమరీస్ అన్ని రీకలెక్ట్ చేసుకున్నప్పుడు ఆనందం ఇంకా ఇంకా స్పెషల్ అవుతుంది. సో అమ్మకి ప్రతి బర్త్డేకి ఒక స్పెషల్ మూమెంట్ ఉంటే బాగుంటుంది. అమ్మ దగ్గర లేని వస్తువులు కాదు, అమ్మ దగ్గర లేని ఇది కాదు, అమ్మకి లేని ఎక్స్పీరియన్స్ కాదు, ఎవ్రీథింగ్. బట్ హ్యాపీనెస్ అనేది ఎంత ఇచ్చినా తక్కువే. సో ఆ హ్యాపీనెస్కి ఈసారి మేము ట్రై చేసింది ఏంటంటే, మా చిన్నప్పుడు ఫ్రెండ్స్ అందరూ అమ్మ దగ్గర చాలాసార్లు, అంటే అమ్మ మా ఫ్రెండ్స్ అందరూ అమ్మకు కూడా ఫ్రెండ్సే. ఎందుకంటే మా ఫ్రెండ్స్ ఎవరైనా ముందు అమ్మకు పరిచయం చేయాలి మేము. చిన్నప్పటి నుంచి అదొక హ్యాబిట్ అనమాట. ఇది మా ఫ్రెండ్ అంటే ఇది మళ్ళీ వెంటనే అమ్మకి కనెక్ట్ అయిపోవాలి. అక్కడ కూడా సినిమా ఫ్రెండ్ ఎక్కడ? నీకు మీ ఫ్రెండ్? మేమంతా డాన్స్ క్లాస్, తర్వాత సినిమాలు చేసాము. ఏది చేసినా కూడా ఆ చిన్న వయసులో ఉండే ఒక ప్యూర్ సోల్ ఉంటుంది కదా, అని మనకేం ప్రపంచం తెలీదు, ఏమో అంటే ఫ్యూచర్ గురించి ఆలోచించము. ఆ మూమెంట్, ఆ టైంలో ఉండే ఒక హ్యాపీనెస్ ఏదైతే ఉందో అది ఈ రోజుకి 30 years తర్వాత కూడా అదే ఫీల్. అందరం స్ట్రాంగ్గా బాండింగ్ ఉంది కాబట్టి 30 years తర్వాత కూడా ఇంత బాగా కలిసి ఒకే ప్లేస్లో కలుస్తున్నాం ఎక్కడెక్కడి నుంచో, అంటే నిజంగా గ్రేట్ థింగ్. నేను చెప్పాను కదా, సో అమ్మ అనేది ఒక ఎమోషన్. అమ్మ దగ్గర మనం అదొక కనెక్టివిటీ అనమాట. విత్ ఏ రిలేషన్షిప్లోనూ ఆ కనెక్టివిటీ ఉండదు. అమ్మతో ఉండే ఏదైతే అటాచ్మెంట్, ఏదైతే కనెక్టివిటీ ఉంటుందో అది ఓన్లీ విత్ అమ్మ. అది మన అందరికీ తెలుసు. బట్ ఫ్రెండ్స్, అందుకే మన తర్వాత అంటారు అమ్మ తర్వాత ఫ్రెండ్సే. ఎందుకంటే వాళ్ళ దగ్గర కూడా ఎలాంటి కల్మషం ఉండదు. మన ఫ్రెండ్ బాగుంటా, నువ్వు సూపర్ రా, నీ సూపర్ అనే ఒకే ఒక్క ఎలాంటి ఈగోస్ లేకుండా, ఎలాంటి ఇది లేకుండా ఒక అప్రిసియేషన్ కానీ, ఒక హ్యాపీనెస్. అంటే నువ్వు బాగున్నావురా అంటే మనకి హ్యాపీ అనమాట. నా ఫ్రెండ్ బాగుంటే నేను హ్యాపీ. సో ఆ హ్యాపీనెస్ కూడా మళ్ళీ ఫ్రెండ్షిప్లో ఉంటుంది. ఆ ఫ్రెండ్షిప్, అమ్మ బర్త్డే రెండూ కలిసి ఒక చోట మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాము. వీఆర్ అంటే ఐఎమ్ రియలీ ఫీలింగ్ వెరీ వెరీ బ్లెస్డ్. సో ఈ బాండింగ్, ఈ ఫ్రెండ్షిప్ ఇలాగే కంటిన్యూ అవుతుంది. ఇలాగే అమ్మని మాత్రం హ్యాపీగా, ఎంతవరకు మా ప్రయత్నం ఏంటంటే అమ్మని హ్యాపీగా ఉంచడం. సో ఆ ప్రయత్నం సక్సెస్ఫుల్గా ఉండాలి. ఎప్పుడు మా అమ్మని హ్యాపీగానే ఉంచాలని మీరు అందరూ కూడా బ్లెస్ చేయాలి. ఇదిగో ఇంతమంది ఫ్రెండ్స్ వచ్చి ఇంత విషెస్ చెప్పడం అనేది అమ్మకి నిజంగా సర్ప్రైజ్. ఇప్పుడు వీళ్ళ ఫ్రెండ్షిప్ కొత్తలో ఎలా నన్ను ఆంటీ ఆంటీ అని ఎంత బాగా ఉండేవారో, ఇప్పుడు కూడా అదే ప్రేమలు ఉన్నాయి పిల్లలందరిలో. కాకపోతే వాళ్ళ వయసులు పెరిగిపోయినాయి కాబట్టి మాకు వయసు పెరగలేదు. 88, 89, 90లో ఉండి ఇప్పుడు 90 నుంచి ఇలాగే ఉన్నాం. ఆంటీ 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 వయసు అలా ఏం లేదు. మా మమ్మీ అప్పుడు మాకెంత ఏజ్ డిఫరెన్స్ ఉంది, ఇప్పుడు అదే డిఫరెన్స్ ఉంది కాబట్టి మేము ఇంకా పిల్లలమే. ఇంపార్టెంట్ ఆంటీ 88లో பார்த்தப்ப எப்படி இருந்தாங்களோ అలాగనే ఇప్పుడు ఉంటారు. అది అప్పుడు చూసినప్పుడు మా అమ్మ ఎలా ఉన్నారో ఇప్పుడు అలానే ఉంటున్నారు. బిగ్గెస్ట్ గిఫ్ట్ నిలబడిపోయింది అంతే. అదే అది మనకి అలాగే నిలబెట్టేద్దాం. సో మేము అందరం కూడా కలిసి వర్క్ చేసాము. డాన్స్ క్లాస్ ఫ్రెండ్స్ కాకుండా తర్వాత అందరం ఇండస్ట్రీలో ఏదో సాధించాలని వచ్చిన వాళ్ళమే. ఎలాగైతే ఏదో కొంచెం కొంచెం అలా వర్క్ చేసుకుంటూ ఈ రోజు వరకు మీ ప్రేమాభిమానాలు పొందుతూనే ఉన్నాం కాబట్టి చాలా చాలా హ్యాపీ. సో ఎవ్రీ బర్త్డే సెలబ్రేట్ గా ఇన్ మై ఆడిపులి అంతే. ఇంకా మళ్ళీ చెప్పాను కదా, డాన్స్ క్లాస్ ఫ్రెండ్ మీకు అందరికీ సుపరిచితురాలు మా దాక్షాయిని. కానీ పేరేంటనేది సీరియల్లో పేరు ముక్కు
ముక్కుపుడక సీరియల్లో వేదవతి ముక్కుపుడక అనగానే అందరూ ఏం చెప్పారు తెలుసా, ముక్కుపుడక రైట్స్ నా దగ్గర ఉన్నాయంట. ఒక షోలో ప్రదీప్ చెప్పారనమాట, జీ షోలో వెళ్ళినప్పుడు ముక్కుపుడక అని టైటిల్ పెట్టారు హరిత గారు, అది మీ బ్రాండ్, అది మిమ్మల్ని అసలు పర్మిషన్ అడిగారా లేదా అని అడిగారు అనమాట. అంటే నా లవ్ ముక్కుపుడకలు. సో ఆ టైటిల్తో నువ్వు యాక్ట్ చేస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఆ టైటిల్ సీరియల్లో వేదవతి సూపర్. ఈవిడ కూడా మా చిన్ననాటి స్నేహితురాలు. అదే క్యూట్నెస్, ఇంకా చెప్పాలి అదే క్యూట్నెస్, అదే సాఫ్ట్నెస్ ఇంకా స్టిల్ ఆన్లో ఉంది. మాట్లాడతారు చూడండి. నేను స్టార్టింగ్ నుంచి ఇప్పుడు హరిత గారు చెప్పారు కదా, స్టార్టింగ్లో డాన్స్ క్లాస్కి వచ్చినప్పుడు ఎలా మైండ్లో ఏమీ రాదు, పిల్లలాగా ఎలా ఉన్నారో మైండ్లో అట్లనే ఉంటాము. ఆ టైంకి అమ్మ వచ్చి తన ఇండస్ట్రీకి పెద్దదిగా రావాలి అని అనుకుంటే, తర్వాత ఒక బ్యాంకుకి తీసుకెళ్ళి అకౌంట్ ఓపెన్ చేశారు. నీ పెద్దదా రావాలి, చాలా సంపాదించాలి, అట్లా ఆశీర్వాదంతోనే నన్ను తీసుకెళ్ళి ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేశారు. తెలుగులో చెప్తాను. యాక్చువల్గా అప్పుడు ఒక ఇండస్ట్రీలో అందరూ ఉంటే అందరికి హ్యాపీ అనమాట. అందరం ఏదో సాధించాలని వచ్చామని చెప్పాను కదా. సో అందరూ బాగుండాలి అంటే ఏం చేయాలి అనే ఐడియాతో తనకు అప్పుడు బ్యాంక్ అకౌంట్ లేదనమాట. సో సంపాదించిన డబ్బు ఎక్కడ పెట్టుకుంటావు అని ఒక ఐడియాతో అమ్మ బ్యాంకుకి తీసుకెళ్ళి ఈవిడ పేరు మీద ఒక అకౌంట్ ఓపెన్ చేసి నువ్వు బాగా సంపాదించాలని బ్లెస్ చేశారంట. అందుకని ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకు పార్టీ ఇస్తారు బ్యాంకులో నుంచి తీసి. బ్యాంక్ నల్లా இருக்குல்ல, చెప్పలేదు అంత బాగుండాలి. అదే చెప్పా, అంటే మన పిల్లలే బాగుండాలి అనేది కాదు, సో అందరూ బాగుండాలి. నేను అదే చెప్పాను యాక్చువల్లీ. కాకపోతే లాస్ట్ లో పార్టీ అడిగాను కదా. సో అలా అనమాట, అందరం బాగుండాలి. తర్వాత అందరూ ఇప్పుడు హ్యాపీగా ఉంటాం కదా, అందరం హ్యాపీగా హ్యాపీ వచ్చి ఏదో ఒకటి చేస్తాడు. అది చాలా సంతోషంగా ఉంది నాకు. ఎవరి పిల్లలకి ఏదైనా మంచి మాట చెప్పినా, మంచిది నా చేతులతో ఏమైనా ఇచ్చినా అందరూ చాలామంది ఎంతో సంతోషంగా ఉన్నారు. అది నిజంగా నాకు హ్యాపీ. మా పిల్లలే పెద్దవాళ్ళు అయిపోయారని కాదు, చూడండి తోటి వాళ్ళందరూ ఎంత బిజీగా ఉన్నారో. అంత బిజీ షెడ్యూల్లో అందరూ ఇక్కడికి వచ్చారంటే నిజంగా నా అదృష్టం. అది కూడా ఒక్క మెసేజ్తో, ఒక్క మెసేజ్లే పెట్టింది. సో అందరం కలుద్దాం అనుకుంటున్నాము, ప్లీజ్ కమ్మని ఒకటి పెట్టినందుకు. అదే అమ్మ బర్త్డే కలుద్దాం అనుకుంటున్నాం అంటే వచ్చేసారు అంతే. ఏంటి పక్క ఊళ్ళో ఎక్కడెక్కడ నుంచో ఫ్లైట్లో వచ్చేసారు. ఒక్కోసారి ఊర్లో ఉన్న వాళ్ళమే కలవలేరు. ఇది మాత్రం నిజంగా నాకు చాలా చాలా హ్యాపీగా ఉన్నానమ్మా. అదే మా అమ్మ మీద మా అందరికీ ఉన్న లవ్ అనమాట. లవ్, మా డాన్స్ క్లాస్ ఫ్రెండ్స్ అందరికీ ఉన్న లవ్. మా పిల్లలతో పాటే వీళ్ళందరి ఫ్రెండ్స్ కూడా అంత అభిమానం ఉంది. అది ఏదో బంధం, అందరికి అటాచ్డ్ అంట. అలా ఉండాలి ఫ్రెండ్షిప్ అంటే. నువ్వు కూడా మంచి ఫ్రెండ్స్ చూస్ చేసుకోవాలి. మాట్లాడతావా తల్లి, నా గురించి ఏమైనా మాట్లాడతావా? చెప్పు. ఎవరు డాన్స్ చేస్తారు? డాన్స్ చేస్తారంట వాళ్ళు. ఓట్స్ చేద్దాం, ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళు డాన్స్ చేయాలి. ఐ విల్ బి ఓటింగ్ ఫర్ దిస్ మేడం. ఓకే అమ్మా, చూశారు కదా మా అమ్మాయి ఫ్రెండ్స్. నాకు చాలా చాలా ఇష్టమైన ఫ్రెండ్స్ మా అమ్మాయి ఫ్రెండ్స్లో వీళ్ళందరూ.
వచ్చారు, చాలా బాగా ఎంజాయ్ చేశారు, మీరు కూడా చూశారు కదమ్మా. ఇక ఒక్కొక్కరు బయలుదేరతారు, ఇక కాసేపు డ్యాన్సులు కూడా చేశారు కదా, బయలుదేరతారమ్మా. రేపటికి మళ్ళీ రెడీ అవ్వాలి కదా, రేపు పెద్ద ఫంక్షన్ అని చెప్పాను కదా, అది కూడా బ్రహ్మాండంగా మీకు వీడియో తీసి మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తానమ్మా. అంతవరకు 95,000 వరకు వచ్చారమ్మా సబ్స్క్రైబర్లు, చూడండి. ఇంకా మీరే, మీ చేతుల్లోనే ఉంది అంతా. చేయండి, ఒక 5,000 కూడా టక చేశారంటే 1 lakh సూపర్గా చేస్తా ఫంక్షన్, అది మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తా. ఓకేనమ్మా? ఓకేనమ్మా? అది మళ్ళీ ఎందుకు చెప్తున్నా అంటే మీ వల్లే ఇదంతా జరుగుతుంది, అందుకోసం మీకే పదే చెప్తున్నానమ్మా. ఓకేనా? మళ్ళీ మంచి విషయాలతో, మళ్ళీ మంచి వంటతో మళ్ళీ మీ ముందుకు వస్తానమ్మా. అప్పటి వరకు లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా మీ విజయదుర్గ యూట్యూబ్ ఛానల్. బాయ్.